రేవంత్ రెడ్డి గారి జన్మ సమయం తెలీదు, కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8 నవంబర్ 1969. ఆయన జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం, రాశి తులారాశి. ప్రస్తుతం తులారాశికి గోచారం చూసుకున్నట్టయితే మొన్న కుజగ్రహం నిన్న 23వ తారీఖు నుంచి 6వ ఇంటికి వెళ్ళాడు. ఇది ఒక 45 రోజుల పాటు కుజుడు ఉంటాడు కాబట్టి జూన్ దాకా కుజుడు బాగానే ఉన్నాడు. అట్లాగే గోచారంలో రాహు కూడా బాగున్నాడు. కానీ గోచారంలో శని పంచమ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడు. అట్లాగే రేపు 2024 మే 2వ తారీఖు దాకానే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గురుబలం ఉంటుంది. ఈ 2024 మే 3వ తారీఖు నాడు గురువు మేషరాశి వదిలి ఆయన వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. రేవంత్ రెడ్డి గారి తులారాశి కాబట్టి గురువు అష్టమ స్థానంలోకి వెళ్తాడు. గోచారంలో గురువు 2, 5, 7, 9, 11 ఈ రాశిలోనే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా 6, 8, 12 స్థానాల్లో విపరీతమైనటువంటి పాప ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఒక అనుభవమైన జ్యోతిష్ శాస్త్రవేత్తగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఆయన ఈ 2024 మే 3వ తారీఖు నుంచి మళ్ళీ 2025 మే 6వ తారీఖు దాకా అష్టమ స్థానంలో ఆయనకు గురుగ్రహం ఉంటాడు. కాబట్టి అష్టమంలో గురువు విపరీతమైన చెడు ఫలితాలు ఇస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఎవరి మాట వినకుండా ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకొని, ముఖ్యంగా గురుబలం లేదు కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఆయన 2024 మే 3వ తారీఖు తర్వాత గురుగ్రహానికి జపము, అట్లాగే ఆయనకి వీలుంటే రుద్ర హోమం కానీ రుద్రయాగం కానీ చేస్తే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు పరిపూర్ణమైన ఆయుష్ ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా రాష్ట్రంలో ఆయనకు మంచి పేరు తేవాలని కోరుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసా వాచా కర్మని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.